హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. ఈగిల్ యాక్చువల్గా మాస్ మహారాజా రవితేజ అంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ అంటే ఒక చూడడంగానే ఒక మంచి హిట్ వైబ్ ఉన్న సినిమా అయితే ఈగిల్. సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నాగేంద్ర గారు మనతో ఉన్నారు. సో ఈగిల్ విశేషాలు ఆయన అడిగి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో నాగేంద్ర హాయ్ గారు. అండి. మీకు వరుసనే అంటే ఒకదాని మన ఒకటి బ్లాక్ బస్టర్స్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఆల్రెడీ హనుమాన్ చూసారు. ఇప్పుడు మరి ఈగిల్ వస్తుంది కదా. అవునండి. సో ఈగిల్ ఏంటంటే రవితేజ గారి సినిమాలన్నీ ఒక రకంగా ఉంటాయి. ఈ సినిమా మాత్రం కొంచెం డిఫరెంట్ కలర్‌లో కనిపిస్తుంది మాకు. అవునండి. సో మరి అంటే ఈగిల్ మీకు చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు గాని, లేతే ఈ నరేషన్ స్టైల్‌లో గాని మీకెలా అనిపించింది విన్నప్పుడు? నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించిందండి. యాక్చువల్‌గా మేము 'ధమాకా' షూట్ జరుగుతున్నప్పుడే హ్మ్. డైరెక్టర్ కార్తీక్ గారు నాకు స్క్రిప్ట్ చెప్పారండి. హ్మ్. అప్పటి నుంచే మేము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసామండి. ఓకే. చాలా ఎక్సైటింగ్‌గా అనిపించేటువంటి స్క్రిప్ట్ అండి. అంటే హ్మ్. మనకి ఒక ప్రొడక్షన్ డిజైనింగ్, ఆర్ట్ డైరెక్టర్ పరంగా హ్మ్. స్క్రిప్ట్ ఎంత మనకు ఇంపాక్ట్ ఇస్తే మనం అంత అంత చేయడానికి వర్క్ ఉంటదా? చేయడానికి స్కోప్ ఉంటది. ఓకే. బట్ అలాంటి బాగా స్కోప్ ఉన్న సినిమా అండి అది. హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదండి. ఓకే. హ్మ్. అయితే దీంట్లో ఎక్కువ పార్ట్ అబ్రాడ్‌లో కూడా షూట్ చేసినట్టున్నారు కదా? చేసాం. పోలాండ్‌లో చేసామండి. ఆ! అది అది మూవీలో తక్కువ పార్టే ఉంటదండి. ఓకే. మేజర్ పార్ట్ అంతా కూడా మనం కొంచెం సెట్ బిల్డ్ చేసుకున్నామండి. అంటే ఒక తలకోన హిల్ స్టేషన్‌లో ఉండేటువంటి ప్లేస్‌లో మొత్తం స్టోరీ జరుగుతుంటదండి. హ్మ్. అక్కడ మేజర్ పార్ట్ జరిగిందండి. మేజర్ పార్ట్ అంతా కూడా ఆ! తలకోనలోనే చేసారా? తలకోనలో లేదండి. తలకోనది కూడా ఇక్కడ హైదరాబాద్‌లో చేసాం. ఓకే. సెట్ ఏసి చేసామండి. దానికి హ్మ్. సెట్టేసి తలకోనలో జరుగుతున్నట్టు ఆ! చూపిచ్చారు. చూపించాం. సో, మరి అంటే ఈ సినిమాకి పోలాండ్‌కెళ్ళడానికి రీజన్ ఏంటంటే అక్కడ స్పెషలిస్ట్ అంటే ఎప్పుడు పెద్దగా అక్కడ తక్కువ సినిమాలు జరుగుతాయి కదా! అవునండి. అవును. మరి ఈ సినిమాకి ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడ జేయడానికి? ఆయన యాక్చువల్‌గా లండన్‌లో చేద్దాం అనుకున్నామండి. ఓకే. బట్ పోలాండ్ కొంచెం మనకు కంఫర్ట్‌గా ప్రొడక్షన్ సైడ్ నుంచి అక్కడ కంఫర్ట్ జోన్స్ ఎక్కువున్నాయని చెప్పేసేసి అక్కడ హ్మ్. బట్ అక్కడ కూడా ఆర్కిటెక్చర్ అంతా చాలా బావుందండి. హ్మ్. 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 మనకి ఒక 15-20 మినిట్స్ డ్యూరేషన్ ఉంటదండి. ఓకే. మనకు అంటే ఫైట్ సీక్వెన్సెస్ లండన్‌లో కూడా చాలా మూవీస్ చేశారు కదా! అవునవును. పోలాండ్‌ని ఎవరు పెద్దగా టచ్ చేయలేదు. టచ్ చేయలేదు. హ్మ్. మనకు కొత్త విజువల్స్ ఉంటాయని చెప్పేసి అక్కడికెళ్ళామండి. చాలా బాగా జరిగిందండి వర్క్. జరిగింది. ఆ! అంటే యాక్చువల్‌గా 'రవితేజ' గారి సినిమాలంటే మేము కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ ఈ సినిమా ఏంటంటే టోటల్‌గా ఒక డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అంటే 'రవితేజ' గారు ఇదివరకు వచ్చే సినిమాలతో చాలా హ్మ్. సినిమాలు చేశారండి. హ్మ్. ఇది కొంచెం చాలా కొత్తగా ఉంటదండి. ఓకే. ఓకే. హ్మ్. బట్ 'రవితేజ' గారిని ఇష్టపడే వాళ్ళకి ఎలా ఉండాలో అలా ఉంటూనే హ్మ్. మేకింగ్‌లో కొత్త స్టైల్ ఉంటది. మేకింగ్‌లో కొత్త హ్మ్. స్టైల్ ఉంటది. అంటే ఎందుకంటే ఇంకోటేంటంటే 'కార్తీక్ ఘట్టనే' ఆల్రెడీ డీఓపీ కూడా కాబట్టి అవునండి. ఆయన అవును. ఇది ఉంటది కదా! సో, మరి ఈ సినిమాకి వేరే డీఓపీ వర్క్ చేస్తున్నారు కదా! అవునవును. మరి సో, ఆయన వ్యూ ఎలా ఉండేది విజన్ అంటే మేము చాలా మంది డీఓపీలతో వర్క్ చేసామండి దీంట్లో. ఓకే. కార్తీక్ గారితో పాటు ఇంకొక ముగ్గురు డీఓపీలు అంటే ఫారెన్‌లో ఉన్న ఒక డీఓపీ మళ్ళీ ఇక్కడ హ్మ్. ఇంకొక డీఓపీతోను హ్మ్. ఈ అంతమందితో చేయడం అనేది నాకు చాలా పెద్ద హెల్ప్ అండి. హ్మ్. అంటే ఒక మూవీకి ఒకే డీఓపీతో పనిచేయడం వల్ల అదొక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. యెస్. ఒకే యెస్. మూవీస్‌కి ముగ్గురు, నలుగురితో చేయడం అనేది హ్మ్. ఇంకా మనకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయన్నమాట. ఓకే. అది బాగా ప్లస్ అయిందండి. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ అదంతా కూడా చాలా తక్కువ టైమ్‌లోనే ఫినిష్ అయినట్టుంది కదా! యాక్చువల్‌గా. అంటే సో ఫాస్ట్‌గానే చేసామండి. అంటే మధ్యలో హ్మ్. కొంచెం గ్యాప్ వచ్చింది. హ్మ్. హ్మ్. ఆహ్, రవితేజ గారు వేరే మూవీకెళ్ళడం వల్ల అప్పుడు మేము సెట్ బిల్డ్ చేసుకున్నామండి. హ్మ్. హ్మ్. బట్ షూటింగ్ అయితే చాలా ఫాస్ట్‌గానే ఫినిష్ చేసామండి. అంటే హ్మ్. రీజన్‌గానే ఫినిష్ చేసాం. మరి ఓకే. ఎక్కువ గాకుండా, తక్కువ గాకుండా అండి. ఓకే. ఓకే. అంటే కార్తీక్ గారంటే మీరన్నట్టు డీఓపీ కూడా కాబట్టి ఆయన క్లియర్ ఉండేదనమాట. హ్మ్. ఎడిటర్ కూడా ఆయనే. హ్మ్. ఎడిటర్ కూడా ఆయనే ఈ సినిమాకి. కాబట్టి ఓకే. ఏంటంటే అసలు ఏం కావాలో అదే తీసేవాళ్ళు. హ్మ్. ఇంకోటంటే కార్తీక్ గారితో ఎలా ఉంటదంటే మీకు మనం మొత్తం సెట్ చేయాల్సిన అవసరం లేదండి. హ్మ్. ఆయన ఏది ఎక్స్‌పోజ్ చేస్తాడో అంతవరకే సెట్ అండి. సెట్. ఆ! అంటే కెమెరామెన్‌తో ఉండేది ఒక అది కట్ టు కట్ ఉంటదనమాట. హ్మ్. దానివల్ల కూడా ప్రొడక్షన్ సైడ్ కూడా మనకి చాలా హెల్ప్ అవుద్ది. కాస్ట్ అయన్నీ కూడా కాస్ట్ ఆ! కంట్రోల్‌లో ఉంటదన్నమాట. మనం ఏం సెట్ ఏసామో అదే సినిమాలో ఉంటదండి. హ్మ్. తీసిందే స్క్రీన్ మీద ఉంటదండి. ఓకే. హ్మ్. మరి 'ఈగిల్' సినిమా వరకు అంటే ప్రతి సినిమాకి మనకు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అంటే కొన్ని కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి. కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా! 'ఈగిల్' సినిమా వరకు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు యాక్చువల్‌గా? అంటే కొంచెం దీంట్లో కూడా రీసెర్చ్ చేసామండి. అంటే హ్మ్. దీంట్లో ఏంటంటే మేజర్‌గా ఏంటంటే గన్స్ మీద ఒక పాయింట్ టచ్ చేశారండి. గ్లోబల్ ఓకే. ఇష్యూ ఒకటి ఓకే. టచ్ చేశారు. ఆ గన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్‌గా చాలా సినిమాలు 'విక్రమ్' గాని ఇలాగా హ్మ్. గన్స్ అనేది చాలా వచ్చాయి. యెస్. బట్ యెస్. ఇది స్టోరీలో గన్స్ గురించి చెప్పాలి. హ్మ్. బట్ ఏది చేసినా మళ్ళీ ఏదో సినిమాతో కంపేర్ చేస్తారు. హ్మ్. కానీ దీన్ని ఎలా చేయాలి? బట్ హై మూవ్‌మెంట్ రావాలి. హ్మ్. అనే దాని మీద మేము డిస్కస్ చేస్తుండగానే కార్తిక్ గారి ఐడియానండి అది. హ్మ్. ఒక హై మూవ్‌మెంట్ ఉండండి సినిమాలో. ఓకే. అది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. హ్మ్. మీకు ఇందులో ఇప్పుడు 'హనుమాన్‌లో' మీకు ఎలా హై వచ్చిందో అందులో కూడా ఒక హై సేమ్ మూమెంట్. హై మూవ్‌మెంట్‌లో ఓకే. దాన్ని ఎలా చూపించారనేది మీరు చూస్తారు. రేపు ఆ! స్క్రీన్ మీద చూడాలి చూడాలండి. థియేటర్స్‌లోనే. అదెందుకంటే ఆ హై మూవ్‌మెంట్ నేను చెప్పకూడదు కదా! చెప్పకూడదు. యెస్. యెస్. అట్లాగే మీకు అంటే కార్తీక్ గారు ఆయన స్క్రిప్ట్ పరంగా కూడా చాలా డీటెయిలింగ్ అది ఉంటదండి. హ్మ్. అంటే హ్మ్. ఇప్పుడు గన్ను
ఈ ఎలా షూట్ చేయాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది చూడండి, ఎస్ ఎస్. అది కూడా ఆయన డీటెయిల్ చెప్పేవారండి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు కాబట్టి ఓకే ఆయన దాని మీద బాగా గ్రిప్ ఉంది. ఓకే ఓకే. ఆ డీటెయిల్స్ అన్నీ ఆయన చెప్పడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసి. కొత్తగా పని చేయడం వల్ల మీరు నేర్చుకున్న విషయాలు. ఈ సినిమాలో టెక్నికల్, ఇప్పుడు నేను విరూపాక్ష ఒక టైప్ ఆఫ్ సినిమా అండి, హనుమాన్ ఇంకో టైప్ సినిమా, ఈగల్ అనేది కంప్లీట్ టెక్నికల్ సినిమా అండి. ఎస్ ఎస్. టెక్నికల్ గా మెకానిజం ఉంటుంది, Okay. చాపర్ సెట్ కొట్టేసామండి. చాపర్ కూడా సెట్ చేసారు. చాపర్ సెట్ వేసాము, చాపర్ ని హ్యాంగ్ చేసి షూట్ చేయడం కానీ, ఓకే ఓకే. ఇవన్నీ కొంచెం టెక్నికల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, ఓకే. సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ అండి. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమాకి. మేకింగ్ లోనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, స్క్రీన్ మీద ఇంకా మీకు బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఎస్. అయితే రవితేజ గారు ఏంటంటే సెట్లో ఎవరున్నా ఎలా ఉన్నా కూడా ఏంటంటే ఆయన ఎప్పుడన్నా అంటే నచ్చితే మాత్రం ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతారు. అది ఇది బాగుంది అది ఇది అని చెప్పి చెప్తుంటారు. సో మరి ఆయనతో మాస్ మహారాజా రవితేజతో పనిచేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఆయనతో చాలా హ్యాపీ అండి, ఓపెన్ గా మాట్లాడతారండి, బయట ఒకటి లోపల ఒకటి ఏమి ఉండదు. ఏదన్నా ఆయనకి మన యాక్టింగ్ అది నచ్చదు ఆయనకి, మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చినా కూడా ఆయన తెలిసిపోద్ది అనమాట. కాబట్టి నేను ఎక్కువ ఆయనతో ఎక్కువ లిమిట్ గానే ఉంటుందండి, అవసరం ఉన్నప్పుడే కలుస్తాను. ఆయన అది బాగా నచ్చుద్ది అనమాట. ఆయన రియాలిటీ అండి, ఆయన కూడా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వచ్చాడు కాబట్టి తెలుసండి ఒరిజినాలిటీ ఏంటి అని తెలుసు. చాలా రియల్ ఇదే ఉంటారండి. ఒకప్పుడు కృష్ణ గారు ఎలాగో ఇప్పుడు ఆయన అంతే అండి. ఓకే. కృష్ణ గారు కూడా అలాగే విన్నాం మనం, ఆయన కూడా రియల్ గా ఉంటారు. ఇది సినిమా హిట్ అంటే హిట్, ఫ్లాప్ అయిందంటే ఫ్లాప్. సేమ్ రవితేజ గారు కూడా అంతే అండి. ఆయనకు లేని ఉన్నట్టు చెప్తే ఇష్టం ఉండదు, అసలు ఇష్టం ఉండదు ఉన్నట్టు చెప్పాలి. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, బాగాలేదని చెప్పారని చెప్పేసి కోపడ్డా ఉండదు. అంటే డిస్కస్ చేస్తుంటారా వేరే సినిమాల గురించి కానీ, ఆయన సినిమాల గురించి కానీ ఎప్పుడైనా దొరికే ఆ ఫ్రీ టైంలో డిస్కస్ చేస్తుంటారా? మాట్లాడతారండి, ఓపెన్ ఉన్న దాని గురించి మాట్లాడడం తప్ప వేరే సినిమాల గురించి డిస్కషన్ ఉండదండి. మన సినిమా గురించి ఏం చేస్తున్నాం అది చెప్పి, ఆయన ఇంకోటంటే ఆయన ఎక్కువ కష్టపడే వాళ్ళని, ఎక్కువ హానెస్ట్గా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారండి, వాళ్ళని ప్రోత్సహిస్తారు కూడా. ఆయనతో వర్క్ చేయడం అనేది మొత్తానికి. నేను ఆల్రెడీ డిస్కోరైజ్ చేశానండి, ధమాకా చేశానండి. ఇప్పుడు ఇదన్నీ మళ్ళీ ఇప్పుడు ఈ హరీష్ శంకర్ గారు అడిగారండి చేయమని చెప్పారు. బట్ ఆ టైంలో నేను అక్కడ ఉండిపోవడం వల్ల కుదరలేదండి. తండేలో ఉండడం వల్ల లాగిపోవడం సడన్ గా స్టార్ట్ అయిందండి ప్రాజెక్ట్. మిస్టర్ బచ్చన్ కూడా చేయమని చెప్పారండి. అంటే సడన్ గా స్టార్ట్ అవడం వల్ల కుదరలేదు అనమాట. సో మరి డిస్కోరాజా నుంచి అంటే సినిమాకి గ్యాప్ వస్తూ ఉంటుంది కదా, సో నెక్స్ట్ సినిమా కొత్తగా కనబడతారా, అది ఎలా ఉంటారు రవితేజ గారు అంటే అదే ఇది మెయింటైన్ చేస్తాను? లేదండి, ఇందులో మీకు ఆల్రెడీ టీజర్ లో కూడా వచ్చింది కదండి, ఆయన లుంగిలో ఉంటారు. ఇది ఓకే, బట్ నేను అనేది సెట్స్ లో ఎలా ఉంటారు? చాలా రియలిస్టిక్ గా ఉంటారు. నేను అంటే మార్పే ఉండదు మనిషిలో, వెరీ చాలా రియలిస్టిక్ గా న్యాచురల్ గానే ఉంటారు అనమాట. కొంతమంది ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ వచ్చిందంటే దానికి దీని వల్ల ఫ్లాప్ వచ్చింది, దీని వల్ల ఫ్లాప్ వచ్చింది అంటే రకరకాలుగా మార్చేస్తుంటారు కదా. ఆయన మరి ఫ్లాప్ వచ్చినా హిట్ వచ్చినా ఏముండదు, అస్సలే ఉండదండి. మన పని మనం చేస్తున్నాం అబ్బాయి అంటారు అంతే. అది మనం సంబంధం. ఇప్పుడు డిస్కో రాజా వర్క్ ఆయన బాగా నచ్చిందండి అదండి. బట్ సినిమా అంత వర్కౌట్ అవ్వకపోయినా కూడా ఇప్పటికీ కూడా అంటే డిస్కో రాజా తనే చేశాడని చెప్పి చాలా మంది చెప్తారు అనమాట. అది ఫ్లాప్ సినిమా అని చెప్పి అవాయిడ్ చేయరు. మన హరీష్ శంకర్ గారు కూడా లొకేషన్కి వస్తే మన ధమాకే కాదు డిస్కో రాజా కూడా తనే చేశాడు. ఇందులో ఒక సెట్ వేసామండి, ఈగల్లో ఒక సెట్ వేసాం. సెట్ చాలా అందరికి చాలా బాగా నచ్చింది అనమాట. కాటన్ ఫ్యాక్టరీ అండి, దానికి హరీష్ శంకర్ గారు వచ్చారన్నమాట. హరీష్ శంకర్ గారు వచ్చినప్పుడు సడన్ గా నేను ఎదురెళ్తుంటే ఆయన ఇద్దరు వస్తుంటే అప్పుడు పరిచయం చేశారు. నీకు ఇగో నాగేంద్ర దీనికి ఆర్ట్ డైరెక్టర్, సెట్ బాగుందని నాకు అది తనే చేశాడు అన్నారు. అనేసి మళ్ళీ ఈగల్ కూడా ఇది డిస్కో రాజు కూడా తనే చేసాడు. జనరల్ అంటే ఒక ఫ్లాప్ సినిమా గురించి ఎవరు చెప్పరండి, మాట్లాడరు దాని గురించి మాట్లాడడానికి. అంటే డిస్కో రాజా ఫ్లాప్ అయినా కూడా నా వర్క్ ఆయనకు నచ్చిందండి. అట్లా ఆయన ఏంటంటే ఆయనకి ఫ్లాప్ ఇటు సంబంధం లేదండి, సినిమా వర్క్ దాంట్లో బాగా చేసాం అంతే. ఫ్లాప్ సినిమాలో కూడా వర్క్ మనం బాగా చేస్తాము, కొన్ని కారణాల వల్ల పోద్ది అంటారు అనమాట. ఓకే, మరి ఈగిల్ అంటే ఓవరాల్ గా చూస్తే మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు ఈగిల్తో? ఈగల్ అదే అండి, ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నిటితో ఒక మనం స్కేల్ ఏదైతే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి కదండి, రవితేజ గారి సినిమాలు కావచ్చు, బయట సినిమాలు కావచ్చు, దానికి ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. ఒక ఫ్రెష్ గా డిఫరెంట్ గాను మన ట్రెడిషన్ ఉంటూ, అంటే ఏదో కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ సినిమాలో ఉంది అంటారు. జస్ట్ ఈగల్ అంటే పేరు అది ఉంది, ఆ టైటిల్ కూడా అలా ఉండేసరికి చాలా మంది అనుకుంటున్నారు యాక్చువల్లీ. మరి కాదు, మన కంప్లీట్ మన ట్రెడిషన్ ఉంటుందండి, మన ట్రెడిషన్ మన కల్చర్ తో కూడుకున్న సినిమా అండి అది. మన రూట్స్ ఉంటాయండి సినిమాలో. మీకు కాకపోతే విజన్ పెద్దగా ఉంటుంది, అంటే స్టోరీ అండి, స్టోరీ పరంగానే ఉంటుంది. బట్ రవితేజ గారికి ఇష్టపడే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హై ఇస్తుందండి. దాంట్లో ఒక డైరెక్టర్ ఒక గ్లోబల్ ఇష్యూ మీద ఒక పాయింట్ని చాలా బాగా చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో దాన్ని
మనకు సర్ప్రైజ్ ఉంటుందండి అది. ఓకే. ఓకే. క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే ఆయన ఇదివరకు చేసిన క్యారెక్టర్లలో యెస్. యెస్. ఒక 2 షేడ్స్ ఉంటాయండి. ఓకే. ఓకే. మీకు ట్రైలర్‌లో కూడా ఉంటదండి. హ్మ్. రకరకాలు అతను ఒకరు పెయింటర్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. అవునవునవును. ఎందుకు ఏంటి అవునవును. అనేది అదొక చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదండి. ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ ఉంటది. మీకు మూవీలో ఉన్న క్యారెక్టర్‌కి కూడా సస్పెన్స్‌లో వెళ్తూ ఉంటదన్నమాట. ఓకే. 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 అంటే మొత్తానికి ఒక కొత్త సినిమా, హిట్ సినిమా మళ్ళీ మాకు చూపించబోతున్నారండి అందరిని. సో మొత్తానికి ఈ ఏడాది హనుమంతు హిట్ కొట్టారు. ఇది సెకండ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా తప్పకుండా కోరుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటదండి సినిమా. నాకు నేను యాక్చువల్‌గా 'హనుమాన్' సినిమా రిలీజ్ అవ్వకముందే చెప్పానన్నమాట. హ్మ్. చూసి చాలా బాగుంటదని. బట్ ఇది కూడా అలాంటిదే అండి. ఓకే. ఓకే. ఇది కూడా అలాగే 100% ఇది హిట్ అయ్యే సినిమా అంటారు. చాలా సాటిస్ఫై అవుతారండి. ఖచ్చితంగా మంచి అండి. హిట్ అయ్యే సినిమా. సో మొత్తానికి ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు ఆల్రెడీ టాప్ లీగ్‌లో ఉన్నారు. ఇంకా మరి కొంచెం పైకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ నాగేంద్ర థ్యాంక్ యూ గారు. అండి. థ్యాంక్ యూ.